వందావని బోందా ఇంకో మీరో పిచ్చోళ్ళు వందనట. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు, పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా? నాకు అర్థం కాదు. మీరు కూడా మాటలకు ఈయన గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలనా నీకు ఓట్లు? ఎవరు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది. పేర్లు చెప్పండి చెప్తా, కానీ ఇప్పుడు వద్దు, మరోసారి చెప్తా. ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడీ, దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. బిల్డర్లను గోకుడు, కాంట్రాక్టర్లను గీకుడు, ఆ పనిలో మాత్రం ఫుల్ ఉన్నారు, బిజీగా ఉన్నారు. నేను ఒక్కటి అడుగుతున్నా బ్రదర్, ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు, ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు. కానీ ఇప్పుడు అప్పు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 2 లక్షల కోట్లకు చేరుతుంది. ఏడబోతున్నాయి పైసలన్నీ? బడ్జెట్ కాకుండా 2 లక్షల కోట్ల అప్పు. రైతు బంధు రాదు, రుణమాఫీ సంపూర్ణంగా జరగదు, మహిళలకు 2500 రాదు, పెద్ద మనుషులకు పెన్షన్ 4000 రాదు, ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక చెరువు తవ్వింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. ఏడబోతున్నాయి పైసలన్నీ? మొత్తం మంచిగా ఢిల్లీకి టింగ్ టాంగా ఇదానే కదా టకీమని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల, ఖార్గే గారి ఖాతాల, ప్రియాంక ఖాతాల, కేసీ వేణుగోపాల్ ఖాతాల పే సీఎం గారు తెలంగాణను ఏటీఎంగా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు. ఈయనను ఇవాళ మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పే సీఎం. పేటీఎం అని ఒక యాప్ ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు. ఈయన పేరేమో పే సీఎం గారు మంచిగా తెలంగాణను ఏటీఎంగా మార్చిండు. టకీమని ఏఐసీసీలో మాత్రం మూత మోగుతాంది. కొత్త బిల్డింగులు కడతాండ్రు, కొత్త ఆఫీసులు తెరుస్తాండ్రు. ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది, కాపాడుకుంటాడు. గది తప్ప ఓటేస్టోడైతే ఈయనకి ఇక్కడ ఎవడు కూడా లేడు. వందనా వాని బొందనా అని అందుకే అన్న. ముఖ్యమంత్రి గారంటే గౌరవం ఉంది, కానీ ఇక ఆ మాట అనక తప్పలేదు. ఇక అస్సలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు? అసలు సిసలైనోడే ముఖ్యమంత్రికి. అస్సలు కోవట్టు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన. చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఇది వాస్తవం. తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. వాస్తవం, కనీసం కాంగ్రెస్లో ఒక్కడన్నా నిజం చెప్పాడు మిగిలిండు. ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది. రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన. ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన, ఇక్కడి నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన, ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయనని తీసుకొచ్చి ఎవడన్నా పెడతాడా? సాగునీటి సలహాదారి పెడతారా ఎవడన్నా? నిన్న మొన్నటిదాకా 10 ఏళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట. ఏమన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు చేసే పని. అందుకే అంటున్నా, రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్ట్గా కోవట్టు పాలన. దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ఎ కోవట్ అనే డౌటే లేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ ఇక్కడ కాదు, శాసనసభలోనే మేము కడిగి పారేసినాం. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా పార్టీ తరఫున మాట్లాడిన గంగుల కమలాకర్ గారు ఆ రోజే ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు బీసీలను మోసం చేస్తున్నారు, మీకు స్పష్టంగా తెలుసు మీ బీసీ డిక్లరేషను చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది, మీకు తెలిసే బీసీలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగానే కడిగినాం. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా బ్రదర్, ఈ ప్రభుత్వం చేత మోసగించబడని వాళ్ళు ఎవరు లేరు. బీసీలను 42% రిజర్వేషన్ అని మోసం, దళితులను గిరిజనులను అభయహస్తం 12 లక్షలు ఇచ్చేస్తా అని చెప్పి అట్లా దగా చేసిండు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.